ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ మా చిల్లమ్మ అయితే చూడండి కొండపూడిలో ఎంత కష్టపడుతుందో. చిల్లమ్మ ఏం పేరు రా నీ పేరు? కళ్యాణి. మళ్ళీ చినుకులు అయితే మొదలెట్టింది, వర్షం పడుతుందో ఏంటో తెలియట్లేదు. బాగున్నావా? వంట అయిపోయిందా? ఏడు కూర వండారు? గుమ్మాడి కూర వండెత్తిరా. కొండ ప్రాంతంలో మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారయ్యా? 30 సంవత్సరాలు. వీడియో చూస్తున్న నా మిత్రులందరికీ నా కొత్త వీడియోలకు వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఇలాంటి పచ్చని అరకు కొండల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో ప్రపంచానికి దూరంగా తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవన విధానం జీవిస్తున్న ఒక గిరిజన కుటుంబాన్ని ఈ రోజు మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నానండి. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి దాకా చూసే ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొండ ప్రాంతం మొత్తం పచ్చదనంతో ఎలా మెరిసిపోతుందో చూసారు కదా. సహజంగా పండించే కొండ ప్రాంతంలో బొప్పాయి చెట్టు. ఇదేం పువ్వు అనుకుంటున్నారా? గుమ్మడి రెడ్డి పువ్వు అండి. ఈ పువ్వు నుంచే మనకైతే గుమ్మడికాయ అయితే వస్తుంది. మా గిరిజనులు చాలా ఇష్టంగా ఈ పువ్వును కూడా వండుకొని తింటారని మీకు తెలుసా? మా గిరిజనులు వాడే ఈ డబ్బా గడ్డి చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇలాంటి డబ్బా గడ్డిని మా వాళ్ళు ఇళ్ళలోకి కాదండి, తులసాలకి, మేకల సాలలకి, వంటగదులకి ప్రతిదానికి అవైలబుల్ అయితే వాడతారు. ఒక్కసారి ఈ బయట ప్రపంచం చూడండి ఎలా ఉంది. స్వర్గంలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు కలుపు తీస్తున్నారు. అక్క చల్లని ఏమైనా తెచ్చుకున్నారా? తేలేదా? తినేసి వచ్చారా? ఏం చేస్తున్నారు అక్క? కలుపు మొక్కలు తీస్తున్నారా? మీదేనా ఈ కొండపూడు? ఏమేమి వేశారు ఈ సంవత్సరం? ఏ టైం వరకు పని చేస్తారు? 12 వరకు పని చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారా? అక్క మన భాషలో దీన్ని ఏమంటారు? ఈ కర్రని కాంక బోరు అంటారా? సో చూడండి, కొండపోటులో పనిచేయడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు. చూసారా, దీని కింద వైపు ఈ విధంగా ఐరన్తో ఉన్నదాన్ని పెట్టేసుకొని పైకి వెదురు కర్ర, కొంటికర్ర అని అంటాం మా ప్రాంతంలో. ఈ ప్రాంతంలో బోరు అని అంటారు. సో పసుపులో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఈ విధంగా తీయడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ మా చిల్లమ్మ అయితే చూడండి కొండపూడిలో ఎంత కష్టపడుతుందో. చిల్లమ్మ ఏం పేరు రా నీ పేరు? కళ్యాణి. చదువుకున్నావా? ఏ క్లాస్ రా తల్లి? ఇంటర్ సెకండ్ ఇయరా? ఏ గ్రూప్ రా?
హెచ్ఈసి సోషల్ గ్రూప్ తీసుకున్నావు. మరి ఇంటర్ తర్వాత కంటిన్యూ చేయాల్సిందిగా ఆపిసావా? సహాయం చేయడమేనా కొండపూడిలో? అవునా, ఓకే. చదువుకో, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సోషల్ వాళ్ళకి. చెల్లమ్మ, ఉదయం చల్లదన్నం తిన్నావా లేదా? తిన్నావా? ఓకే. వెనక్కి అదేంటది ఉన్న లొకేషన్? గొట్ట బ్యారేజా? ఓకే. ఇది మీదేనా ఈ కొండపూడు? ఓకే, బాగుందిరా, చాలా బాగుంది. చాలా దట్టమైన అడవులు ఎక్కువైతే మనకి కనిపిస్తాయి. అడవులు పైకి చూడండి, తెల్లని మేఘం. చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇలాంటి అడవుల మధ్య నుంచి మా ప్రయాణం అయితే ఇప్పుడే కొనసాగుతుంది. మీకు ఇక్కడ ఒక విలేజ్ కనిపిస్తుంది చూసారా? ఈ కొండల ప్రాంతంలో ఎంత చక్కగా కట్టుకున్నారు. వావ్, జర్నీ అయితే మామూలుగా లేదు. మొత్తం ఆఫ్ రోడ్, చుట్టూ కొండలు, లోయలు, అలాగే వర్షం ఓవైపు, పొగమంచు ఓవైపు విపరీతంగా పడుతూనే ఉంది. సో ముందర దారి చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం అన్ని సీజన్ టైం కదా, అందుకే మా గిరిజనులు చూడండి కొండ పొలాలు అయితే ఇప్పుడు వాడినట్లయితే మొదలెట్టారండి. ఫ్రెండ్స్, ఒకసారి లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వ్యూ అయితే చాలా బాగుందండి చూడడానికి. రెండు కళ్ళు కూడా చాలట్లేదు. ఒకసారి వెనక్కి చూడండి, చూసారు కదా? వావ్, చూడడానికి ఎంత ముచ్చటగా కనిపిస్తుంది కదండి. అనియా వచ్చావా? రా 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 వెంకరా. మళ్ళీ చినుకలు అయితే మొదలెట్టింది. వర్షం పడుతుందో ఏంటో తెలియట్లేదు. వర్షం పడితే మరి ఇంకేం చేయలేము. కూడా గొడుగు కూడా తెచ్చుకోలేదండి. అలా ఒప్పుకుంటే వచ్చేసాం. వీడియో కంటే వీడియోకే. మనం ఇప్పుడు అరకు కొండల మధ్య ఉన్న ఈ గిరిజన ప్రాంతానికి అయితే వెళ్తున్నానండి. నేను వెళ్లే దారిలో అక్కడక్కడ గిరిజనులు తమ కొండపూడిలో వ్యవసాయం పనులు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం మాత్రమే కాదండి, ప్రకృతితో కలిసి జీవించడం, కుటుంబానికి అవసరమైన పంటలను ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్. ఇదిగో మనం వెళ్లాల్సిన గిరిజన కుటుంబం ఇల్లు వచ్చేసిందండి. కొండల మధ్య చిన్నదిగా మట్టి గోడలతో నిర్మించుకున్న ఈ ఇల్లు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. ఇలాంటి ఇళ్లలోనే తరతరాలుగా గిరిజన కుటుంబాలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న ఈ వాతావరణం చూస్తే వాళ్ళ జీవితం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుంది మనకి. ఇక్కడ పెద్ద పెద్ద సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి, పండించుకున్న పంటలు ఉన్నాయి. అదే వాళ్ళకి నిజమైన జీవితం. తింటున్నారయ్యా? ఓకే. గుడిసె అయితే చాలా బాగుంది. చుట్టూరా ఈత రెమ్మలు ఇవైతే చూసారా? ఈత రెమ్మలతో చాలా న్యాచురల్గా గుడిసెని అయితే తయారు చేస్తారు అమ్మ వాళ్ళు. మట్టి గోడే చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి.
కొండపోడు భూమిలో తమకు అవసరమైన పంటలను పండించుకుంటారు. ప్రకృతిని అనుగుణంగా వ్యవసాయం చేసుకుంటూ సరిపడే ఆహారాన్ని పండించుకోవడం ఇక్కడ ఒక ప్రత్యేకత. మనం వెళ్లే దారిలో కూడా చాలా మంది కొండపోడులో పని చేస్తూ కనిపించారు. ఇలాంటి ప్రాంతంలో వ్యవసాయం చేయడం అంత సులభమైన పని కాదండి. దానికి కూడా ఎంతో కష్టపడాలి. ఆ గిరిజనులు వండుకునే వంటలు చాలా సింపుల్ గా ఉంటుంది. అందుబాటులో ఉన్న సహజంగా పండించే గుమ్మడి ఆకుకూర రుచికరమైన వంటలు తయారు చేసుకుంటారు. పట్టణాల్లో ఎన్నో రకాలుగా మసాలు ఉపయోగించి వంట చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం వాటిలో ఉన్న పదార్థాలతోనే వంట చేసుకుంటారు. సాధారణంగా కనిపించిన తమ భూమిలో పండించుకున్న కూరలతో తమ పద్ధతిలో తయారు చేసుకున్న ఈ వంటలో ఒక ప్రత్యేకమైన రుచి ఉంది. సరే కదండి, మట్టి గోడతో ఎంత చక్కగా ఇల్లునైతే ఆ చిన్న గుడిసెనైతే కట్టుకున్నారు అమ్మ వాళ్ళు. ఇది డాంగిరి. అమ్మా బాగున్నావా? బాగున్నావా? వంట అయిపోయిందా? ఏడు కూర వండారు? గుమ్మాడి కూర వండెత్తిరా. ఇప్పుడు తినేసి ఎక్కడికి వెళ్తారు? కొండాకి వెళ్తారా? గాబుతుడు కొండపోటు చేస్తున్నారు గలే. కొండపోలు మీరు ఏటి పండిస్తారు ఎక్కువ? అవన్నీ పండిస్తారా? మరి నువ్వు తినేత్తివా? మా వాళ్ళతో తోడుగా చిన్న పిల్లి మీదేగలే. అమ్మ వాళ్ళైతే మట్టిపోయి చూడండి, బాగుంది. అయ్యా, కొండ ప్రాంతంలో మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారయ్యా? 30 సంవత్సరాలు. మీకు భయం అనిపించట్లేదా? కరెంటు కూడా లేదు కదా. మీకు ఇక్కడ దగ్గర సంత ఎక్కడ అవుతుంది? హుక్కుంపేట. ఉప్పు కారం అయిపోతే అక్కడికి తెచ్చుకుంటారా? మీకు హుక్కుంపేటకి ఇక్కడ ఎంత దూరము? 25 కిలోమీటర్లు. సంత ఎప్పుడు జరుగుద్దయ్యా? శనివారము. ప్రతి శనివారం జరుగుద్దా? మీరు నడిచి వెళ్తారా లేకపోతే ఆటో దగ్గర బస్సు ఎక్కి ఏదేమైనా వెళ్తారా? అబ్బో, 25 కిలోమీటర్లు తక్కువ కాదు. అలవాటు అయిపోయింది కదా నడవడానికి. ఈ కత్తి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అయ్య వాళ్ళు కొండపూల్లో పని చేస్తారు కదా. ఇల్లు కూడా చాలా బాగుందండి. అన్న, మీరు అయ్య వాళ్ళు బాబా? మరి ఇక్కడ కొండ ప్రాంతంలో ఎలా అన్నా జీవిస్తున్నారు? మీరు ఈ కొండ ప్రాంతంలో ఉంటున్నారు కదా, రాత్రిపూట మీకు లైట్ ఏముందా? కరెంటు ఏమి లేదు. మరి ఎలా అయితే అలాగే జీవిస్తున్నది? మామూలు టార్చర్ లైట్లు. అది మాకు తోడు వెళ్తురికి అదే. మరి ఇక్కడ చుట్టూ ఎక్కువ అడి ఉంది కదా, మరి భయం అనిపించదా రాత్రిపూట? అనిపించదు. ఈ 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కదన్నా, అంటే ఏదైనా సింహం కానీ లేదా పులులు కానీ బంటులు కానీ బెదిరించడం అలాంటివి ఏమున్నాయా? అలాంటివి లేట్లేవు, చాలా న్యాచురల్గా జీవిస్తున్నారు. అప్పట్లో కొద్దిగా ఉండేది, ఇప్పుడు సరిగా లేవన్నమాట. ఇదేంటిది? అడ్డతాడు. ఈ అడ్డతాడును మన గిరిజనులు దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారు చెప్తావు ఒకసారి? కర్రలకి, మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి దేనికి పని చేస్తాయి. ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తారు కదా మా గిరిజనులు. అదే మళ్ళీ ఆకులు కానీ ఇలా కట్టుకోవడానికి కూడా ఇదే తాడు మనకు పనికొస్తాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి చుట్టూ పచ్చని కొండల మధ్య లోయలు, ఆకాశానికి తాకుతున్నట్లుగా కనిపించే ఈ మేఘాలు, ఒకవైపు ప్రకృతి అందం, మరోవైపు గిరిజన జీవనం, ఈ రెండు కలిసిన ప్రదేశం ఇది. కొద్దిసేపటి క్రితం మేఘాలతో ఉన్న ఈ ఆకాశం ఒక్కసారిగా చల్లని గాలి మొదలైంది. ఆ గాలితో పాటు తెల్లని పొగమంచు కొండల మధ్య నుంచి వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న చినుకులు పడడం మొదలైంది. చూస్తుండగానే ఆ చినుకులు వర్షంగా మారిపోయింది. వర్షం పడుతున్న సమయంలో అరకు కొండలు మరింత అందంగా కనిపిస్తుంది కదా. పచ్చని కొండలపై పడుతున్న వాన, కొండల మధ్య కప్పుకున్న పొగమంచు, చల్లని గాలి, వర్షపు చినుకులు, ఇవన్నీ కలిసి మన కళ్ళ ముందే ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూపిస్తున్నాయి కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇలా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వి ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అందమైన వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.